హలో ఫ్యామిలీస్, మనం ఇప్పుడు మటన్ ఉడికించుకుంటున్నాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ 2 స్పూన్లు వేసి 1/2 కిలో మటన్ వేసి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, 2-3 పచ్చిమిర్చి, 2 చిన్నవి టమాటా కోసుకొని వేసేసేయాలి. వేసేసిన తర్వాత పుదీనా ఆకులు కూడా ఫ్రెష్ది శుభ్రంగా కడిగి వేసేసేయాలి. ప్రెషర్ కుక్కర్లో సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసి, అల్లం పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసి అన్నీ మనం ఐటమ్స్ వేసినవి మిక్స్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ కూడా వేయాలి. వేసిన తర్వాత 1 లోట నీళ్లు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ని మనం ఉడికించుకోవాలి. 2 విజిల్ తీసుకోవాలి ఈ కర్రీని. అలా ఉడికించుకున్న తర్వాత బాస్మతి బియ్యము 1 లోట, ఇంకా కొంచెం బియ్యం ఉంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి తగినంత నీళ్లు వేసి 1 స్పూన్నర ఆయిల్ వేసి దాంట్లో సాల్టు, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా అన్నీ వేసేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం గిన్నెలో వేసేసేయాలి. 50% కుక్ అయిన తర్వాత పక్కకి నీళ్లు వడగట్టుకొని మనం ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఆనియన్ ముందే కట్ చేసి మేము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని గిన్నెలో వేసేసి, రైస్ కూడా మనం ఉడికించుకొని పొడిగా పక్కకు పెట్టుకున్నాం కదా, బాస్మతి రైస్ గిన్నెలో వేసేసి లేయర్గా పరుచుకోవాలి కర్రీని. అలా పరిచిన తర్వాత కొత్తిమీర, పుదీనా పైనుంచి చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మళ్ళీ గ్రేవీ కర్రీ వేసి లేయర్గా సర్దిన తర్వాత సర్దేసిన తర్వాత మళ్ళీ కర్రీ వేసి లేయర్గా సర్దేసిన తర్వాత రైసు కొంచెం ఉంటే పైనుంచి మళ్ళీ లేయర్గా సర్దుకుంటున్నాం. అలా సర్దిన తర్వాత ఆనియన్, జీడిపప్పు, వేసి నెయ్యి కూడా వేసి లెమన్ కూడా పిండి 2 లెమన్ ఫుల్గా పిండేసేయాలి. లెమన్ పిండిన తర్వాత ఈ రైస్ని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి దమ్ చేసుకోవాలండి. 30 మినిట్స్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే